దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని అన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంతో కలిసి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం జర్నలిస్టు సోదరులకు ఖర్జూర ఫలాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వారికి శుభం కలిగించాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. భారతదేశం ఒక సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే కుల మతానికి అందరికి సంబంధించిన దీంట్లో భారతదేశంలో 30 రాష్ట్రాల్లో 7 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో దాదాపు 5,07,099 గ్రామాల్లో 7,000 పట్టణాల్లో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం 140 కోట్ల మందిలో మీరు చూస్తే దసరా వస్తే తెలంగాణలో అలాయి బలాయి చేసుకుంటాం, దీపావళి వస్తే సీట్లు పంచుకుంటాం, రంజాన్ మాసం వస్తే ఈ పవిత్ర మాసంలో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఏళ్ళుగా మనం తరబడి చూస్తున్నాం, కలిసి ఉంటాం. నేను హెచ్యుజే ఆధ్వర్యంలో ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాప్పుడు కూడా నేను ఎప్పుడు ఆదర్శవంతంగా చూసేది ఏంటంటే గణేష్ నిమజ్జనం జరిగితే కూడా హెచ్యుజే ఆధ్వర్యంలో నీళ్ళు కొన్ని సౌకర్యాలు కలిగిస్తారు. దసరా వస్తే కూడా అలాయి బలాయి ప్రోగ్రాంలు ఇలాంటి చాలా కార్యక్రమాలు మీరు సమాజం పట్ల అవగాహన దేనికి మంచి సాంప్రదాయ కార్యక్రమాలు మీరు చేస్తుంటారు. అందుకే నేను కాలేజ్ లైఫ్లో చదువుతాప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ని ఒక ఇంటెలెక్చువల్, ఆయన చేసే భాషను ఎప్పుడు నాకు ఆకర్షవంతంగా ఉంటే, మళ్ళీ అమర్ సార్ని చూస్తే ఏమో వోకల్, ఆ వాయిస్ ఎక్కడ కూడా ఆ వాయిస్ ఆ వోకల్ అనేది ఎప్పుడు కూడా వీళ్ళ భావజాలను చూసి ఒక స్ఫూర్తిగా నేను విద్యార్థి దశ నుంచి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వచ్చి హెచ్యుజే చేసే ప్రతి ఒక్క కార్యక్రమం సామాజిక కార్యక్రమం ఎప్పుడుగా